బిర్యానీకి కావాల్సిన మసాలాలు ధనియాలును మసాలాలు మిక్సీ పట్టుకోవాలి ఆకు తప్ప ఉల్లిగడ్డలు డీప్ ఫ్రై చేసుకోవాలి పుదీనా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి నిమ్మకాయలు రసం పిండుకోవాలి ఇట్లా ఉల్లిగడ్డలు ఇట్లా గోల్డ్ కలర్గా రావాలి తెల్లదెల్ల పోయి మంచిగా అన్నీ ఒక్క తీరుగా మాడకుండా ఒక్క తీరుగా గోలాలి ఇట్లా రావాలి ఉల్లిగడ్డలు పుదీనా ఆకును ఇట్లా వేయించుకోవాలి పుదీనా గోలాలి మంచిగా గోలి కరకర అయితే వేయించాలి చికెన్ బిర్యానీకి 2 కిలోల చికెన్ 2 కిలోల రైస్ ఇప్పుడు నేను చికెన్ కలిపి పెడతా గంట సేపు నానాలే ఉప్పు కారం పట్టించి పక్కకు పెడతా 2 స్పూన్ల అల్లం 1 కప్పు పెరుగు ఇగో నేను 4 నిమ్మకాయల రసము మనకు చూపించిన మసాలాలన్నీ పౌడర్ చేసుకున్నా ఇది 2 చెంచాల పౌడరు పసుపు కారం కారం మనకు తిన్నంత వేసుకోవచ్చు మసాలా పొడి ఎక్కువ వేసుకుంటే కారం తగ్గియచ్చు నేను నా 5 చెంచాల కారం ఎత్తానా ఉప్పు ఇక 2 చెంచాలు వేస్తానా క్యాప్టెన్ ఉప్పు కాబట్టి ఎక్కువ ఉంటది మీరు కావాలనుకుంటే చూసి రైస్ వేసేటప్పుడు టేస్ట్ చేసి కూడా కలపచ్చు 1 గ్లాస్ ఆయిల్ పోతానా ఇదంతా కలిపి 1 గంట సేపు పక్కకు పెట్టుకుందాం నాననిద్దాం ఈ గ్లాసును ఆయిల్ పోసిన చిన్న టీ గ్లాసు ఇప్పుడు దీన్ని కలిపి పెట్టినాక దీని మీద కొన్ని మిరపకాయలు ఉల్లిగడ్డలు ఇట్లా వేసుకోవాలి మంచి చికెను దీని మీదనే మనం రైస్ లేరు కల్లా పెట్టాలి కొన్ని ఉల్లిగడ్డలు చల్లిన పొడుగ్గా కడి చేసి పెట్టిన మిరపకాయలు పొడుగు చీల్చాలి కొంచెం పుదీనా ఇక 1 అవర్ పక్కకు పెడతాను ఇప్పుడు మూత పెడతాను 1 అవర్ నాననియాలి ఈ చికెన్ను ఈలోపు బియ్యం పొయ్యిలో పెట్టుకుందాం బాస్మతి బియ్యం ఈ గంజడైనవి బియ్యం నేను నీళ్ళు ఎట్లా పోసుకున్నాడో మీకు కొలత చూపిస్తాను ఈ గిన్నెతోని 3 గిన్నెల నీళ్లు పోయాలి ఇగో 1 గిన్నె 2 ఇగో 3 ఇప్పుడు ఇవి మనం ఇందులో వేసుకునేటి చూపిస్తాం ఇందులో వేసుకునే మసాలాలు ఈ నీళ్ళల్లా దాల్చిన చెక్క లవంగాలు ఏలకులు సాజీరా మన బిర్యానీ ఆకు కలిపిన 1 స్పూను ధనియాల పౌడరు మనం ఉల్లిగడ్డ పుదీనా వేయించుకున్న ఆయిల్ 1 పావు నేను గంటెతో పోసిన కట్ చేయని మిర్చీలు 4 కొద్దిగా సాల్ట్ బియ్యానికి పట్టడానికి అంతే ఇప్పుడు నేను ఇవి మసలిచ్చుకుంటా ఈ నీళ్లు స్టవ్ అంటు పెట్టి ఈ నీళ్ళ గంజు పొయ్యి మీద పెట్టిన ఈ నీళ్లు ఐ మంట మీదనే పెట్టాలి మసలేటప్పుడే మనం రైస్ వేయాలి రైస్ నానబెట్టద్దు గంట సేపు నానబెట్టుకున్న చికెన్ ఒకసారి మనము పొయ్యి మీద పెడదాము 10 నిమిషాలు పెడదాము రైస్ కూడా ఏసర్ వచ్చింది ఏసర్లో రైస్ వేసి అవి ఉడికేంతసేపు 10 నిమిషాలు పొయ్యి మీద పెడతాను చికెన్ నీళ్లు మసులుతాయి ఇందులో ఇప్పుడు కడిగి పెట్టిన అప్పటికప్పుడు కడగాలి నానబెట్టద్దు బియ్యం నేను ఇప్పుడే కడిగి నీళ్ళల్లో ఎత్తాను ఈ రైస్ 70% ఉడకాలి ఈ రైస్ ఉడికేంత సేపట్ల చికెన్ వేడైతుంది ఇది పుల్లుపుల మంట మీద 70% ఉడకాలి చిన్న మంట మీద పెడితే అన్నం మెత్తగా అవుతుంది బాస్మతి కదా ఇరిగిపోతుంది పుల్లు మంట మీదనే ఈ రైస్ ఉడకాలి ఇగో అన్నం 75% అయింది ఇట్లా కావాలి ఇప్పుడు స్టవ్ ఇది బంద్ చేస్తానా
ఇగో చికెన్ 10% మనకు ఉడికింది. ఇప్పుడు 2 కలిపి నేను బిర్యానీకి వేస్తా. ఇగో రైస్ అంపుకోవడానికి ప్లాస్టిక్ బకెట్ కాబట్టి కొన్ని చల్లటి నీళ్ళు పోసిన. మనం ఇక్కడనే జల్లి చేసుకోవాలి కాబట్టి ఇట్లా చేసుకుంటే, ప్లాస్టిక్ బకెట్లో కొన్ని నీళ్లు ఉంటే పోసినా గానీ ఏం కాదు. జల్లి ఇక్కడ దూరం పోతే లేట్ అవుతుంది. ఇక్కడనే చేసుకోవడానికి ఇట్లా చేసుకోవాలి. చికెన్ ఒకసారి కలుపుతాను. ఇది ఒక 10 నిమిషాలు ఉడికింది. ఇప్పుడు రైస్ పెడతాను. ఒక లేయర్ వేసుకొని మనం వేయించుకున్న డీప్ ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు, పుదీనా, కొంచెం మసాలా, నెయ్యి మళ్ళా లేయర్ కల్లా వేసుకోవాలి. ఈ రైస్ మనం గంట పడుతుంది. ఇట్లా అనుకొని మనం డీప్ ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు, పుదీనా, మనం పట్టుకున్న గరం మసాలా చూపించిన కదా మసాలాలు, అది కొంచెం కలిపి ఉంచిన లేయర్కి వేద్దామని. ఇగో నెయ్యి, ఒక గంట టైం పడుతుంది. ఇది ఈ చికెన్ టేస్ట్ దమ్ బిర్యానీ లాగానే ఉంటది. దీని మీద వెయిట్ పెట్టుకుంటే అయిపోతుంది. ఒకటి ఏదన్నా ఒక చిన్న రోలు, బండనో ఏదో ఒకటి. ఇప్పుడు నేను స్టవ్ మీద పెడతాను. ఇది చికెన్ బిర్యానీ నేను స్టవ్ మీద పెట్టిన. మంట మాత్రం నేను సిమ్ లో పెట్టుకున్నా. నాకు 10% చికెన్ ఫస్ట్ నేను వేడి చేసుకున్నా కాబట్టి నాకు సిమ్ లో చాలు. మీరు పెట్టారు డైరెక్ట్ చికెన్ వేడి చేయకుండా బిర్యానీ కలిపేది ఉంటే మాత్రము గంట పడుతుంది. ఒక పేనం పెట్టి, మందపాటి పేనం పెట్టి మిడిల్ మంట మీద పెట్టాలి స్టవ్. దీని మీద ఒక బరువైన రోలు పెట్టిన. గంట సేపు తర్వాత చూద్దాం. బిర్యానీ అయింది, గంట అయింది, బంద్ చేస్తాను. బిర్యానీ చూద్దాం. బిర్యానీ ఎట్లా అయిందో చూద్దాం. ఇంట్లో మనం తయారు చేసుకునే బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ స్పెషల్. ఇవాళ నా మనవరాలు బర్త్డే. వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో నేను చేసిన. నచ్చితే మీరు కూడా చేసుకోండి.